చేస్తున్నాం. ఇంకా ఎప్పుడు చూసినా చేయడానికి కొత్తగా కావాలంటారు కానీ మీటింగ్కి వచ్చేటోళ్ళేమో చాలా తక్కువ మంది ఉంటారు. స్కీములు కావాలంటే నేనున్నా నా తమ్ముడు ఉంటూ మా బాబాడు ఉన్నానికి ఉండదు. కానీ అధికారులని మనం ఏ విధంగా సంతృప్తి చేస్తాం అనేది ఎవరికి ఇంకా ఆలోచించట్లేదు. పథకాలు అమలు కావాలంటే ఎంతసేపు చెప్పినా కూడా మనం ఇంట్లో ఉండి పనులు చేయించుకోవాలి తప్ప బయటకు వచ్చే ఎప్పుడు చూసినా మీటింగ్లలో ఎంత 500 దగ్గర స్కీమ్ చేయిస్తే ఇక్కడ 100-200 మంది కూడా లేరు. 7 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు బ్యాంకులో చెప్తున్నారు, ఆఫీసులో చెప్తున్నారు. మరి వ్యవస్థ ఎందుకు మారుతుందంటే ఏం మారదు. ఇంకా కొత్త స్కీములు కావాలి, కొత్త నెంబర్లు కావాలి అనే వాళ్ళు ఉన్నారు. కానీ మంది తీసుకొచ్చేటోళ్ళు లేరు. వాస్తవం ఏంటంటే మనం విమర్శించుకోవడం కాదు, మనం ఒక్క దగ్గర ఉంటే కనుక ఏ పనులు చేయొచ్చు. కానీ అలాంటి అవకాశం అనేది ఎప్పుడు కూడా ఎంతసేపు చూసినా కూడా గవర్నమెంట్ పెట్టిన స్కీమ్లను వినియోగించుకుంటానికి కూడా కొంతమంది బ్యాంకులలో తిరగలేక సపరేట్ కొనుక్కున్న కూడా చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితులలో మార్పు రావాలి. సరే ఏదన్నా కానీ మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు సరే స్కీములు కూడా రిలీజ్ చేసిరు, ఇచ్చిరు. దానికి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఈ సంవత్సరం అన్నా అంతకుముందుకున్న స్కీమ్ల ఆ స్కీమ్ని కూడా డైరెక్ట్ ఇచ్చే ప్రపోజల్ చేస్తే కనుక వృత్తిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇబ్బంది ఉండి బ్యాంకు ఖాతాలు తీయలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ తీసి 1600-1700 ఖాతాలు తీసి కానీ బ్యాంక్ మేనేజర్ చెప్తాడు. కానీ ఈ స్కీమ్ 800 మందికి ఎంతో జరిగింది నాకు తెలిసి. ఇంకా 800 మందికి తెలియక చేసుకోలేదా, లేకపోతే వాళ్ళకు అవగాహన లేకనా, ఎట్లనా మరి ఎట్లా వాళ్ళు తెలియక చేసుకోలేదేమో తెలుస్తుంది. దగ్గర 800 జీవడాలు పెట్టినాయి. బహుశా ఈ జీవడాలు అంటే 2000 మంది కావాలి స్కీమ్. అంటే అంతకుముందు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగు. అప్పుడు 35 లక్షలేమో ఎల్బీ నగర్ పంజాబ్ బ్యాంక్లో వచ్చినాయి 2020 కరోనా టైంలో. 15 లక్షలు 18 లక్షలు హైదరాబాద్ కెనరా బ్యాంక్, మొత్తం కలిపితే 50 లక్షలు కావాలి. ఇప్పుడు 7 కోట్లు తీసుకున్నామంటే మా ఏడీ మేడం ఇందిరా గారు కూడా చాలా ఇందులో కృషి చాలా ఉంది మేడం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు కూడా అవార్డు ఇచ్చారు, మంచి వర్క్ చేసిరని. థ్యాంక్ యూ మేడం. ఇంకా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, అది కూడా మాకు కొద్దిగా అందరికీ 15% స్కీమ్ కూడా మాకు అన్వయించే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం మేడం. 15%, 40% అంటే మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు. స్టేట్ గవర్నమెంట్ 40% ఉంది. ఆ 40% అయితే 3 ఎలక్షన్ తర్వాత మొత్తం బంద్ అయిపోయింది. ఆ 40% కూడా కొద్దిగా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే కొంతమంది తీసుకోగలుగుతారా, ఎంతమంది తీసుకోగలుగుతారో చూడాలి. కరెక్ట్గా మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేస్తారా, డైరెక్ట్ ఇస్తారా, అదొకటి గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలామంది ప్రభుత్వం మారిన తర్వాత డబ్బులు కట్టలేరు కూడా. చాలామంది డబ్బులు లబ్ధి పొందలేకపోయారు. కాబట్టి నేరుగా ఇస్తే కొద్దిగా బాగుంటుందని మా కళాకారుల తరఫున ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ, ఇచ్చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.